సిబిఐ ఈడీ అవినీతి కేసులున్నా వాళ్ళు బీజేపీలోనే తేలుతారు. అది హేమంత్ బిశ్వా శర్మ కావచ్చు, అది సువేందు అధికారి కావచ్చు, అది అశోక్ చవాన్ కావచ్చు, ఇట్లా వందల పేర్లు చెప్పచ్చు. అందువల్ల ఈయన పైన కూడా సిబిఐ ఈడీ కేసు ఉన్నాయి కనుక బీజేపీలో చేరితే పాప నాశనం అవుతుంది కనుక వాషింగ్ పౌడర్ నిర్మా కనుక చేరుతాడు అనే వార్తలు వస్తున్నమాట నిజం. కానీ ఇప్పటివరకు డీకే శివకుమార్ అయితే ఆయన నికార్సైన కాంగ్రెస్ వాది, ఆమె బాన్ కాంగ్రెస్ మ్యాన్, ఆమె డైలెక్క కాంగ్రెస్ మ్యాన్ అని పదే పదే చెప్పాను. అయితే మన దేశంలో రాజకీయ నాయకులు ఎవరినైనా అనుమానం వెంటాడుతుంది కనుక అది శివకుమార్ విషయంలో ఎవరికైనా అనుమానం ఉంటుండొచ్చు. ఇక మహాకుంభలో స్నానం చేస్తే బీజేపీలో చేయడం ఏంటండి, ఇంతకన్నా అరాచకత్వమే ఉంది. మహాకుంభలో స్నానం చేస్తే 66 కోట్ల మంది బీజేపీ సభ్యుల, అసలు ఇది ఎక్కడ సిద్ధాంతం నాకు అర్థం కాదు. మహాకుంభలో స్నానానికి బీజేపీకి ఏం సంబంధం? సో అంటే గంగానదిని బీజేపీ సృష్టించిందా? ప్రయాగరాజ్ని బీజేపీ సృష్టించిందా? గంగా యమున సరస్వతి త్రివేణి సంగమాన్ని బీజేపీ ఓన్డ్ ప్రాపర్టీ అదేమన్నా? సో అదే లాజిక్ నాకు అర్థం కాదు. ఇక ఈ ఈషా ఫౌండేషన్లో జరిగిన ఈవెంట్ శివకుమార్కు బహుశా జగ్గి వాసుదేవ్ ఇలా మాట్లాడతాడని తెలియకపోవచ్చు, ఒక పాసిబిలిటీ. కానీ సాధారణంగా ఇప్పుడే కాదు, సద్గురు చాలా కాలంగా, సద్గురే కాదు చాలామంది ఇలాంటి వాళ్ళు, శ్రీ రవిశంకర్ ఇలాంటి వాళ్ళు చాలామంది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ పట్ల, మోడీ పట్ల, హిందుత్వ పాలిటిక్స్ పట్ల స్పష్టంగా తమ అనుకూలతను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇదేం కొత్త కాదు కదా. అందువల్ల డీకే శివకుమార్ చూడను, అమిత్ షా వస్తున్నాడు, జగ్గి వాసుదేవ్ బ్యాక్గ్రౌండ్, ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ తెలిసి ఉంటే ఇది వివాదం అయితే అని అంచనా ఉండాలి. కానీ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఎక్కడ జనం ఉంటే అక్కడికి వెళ్తారు. ఎందుకంటే జగ్గి వాసుదేవ్కి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, మామూలు స్వామీజీకి కాదు కదా. ఇది వండర్ఫుల్ స్పీకర్, దాంట్లో డౌటే లేదు. మీరు జగ్గి వాసుదేవ్ ఉపన్యాస ఇంటర్వ్యూలు చూడండి, వెరీ వండర్ఫుల్ స్పీకర్. సో ఇది వెరీ బిగ్ స్పిరిచువల్ మ్యాన్ కనుక సో అక్కడికి వెళ్తే పొలిటీషియన్కి ఆటోమేటిక్గా పబ్లిసిటీ కదా. సో ఏ పొలిటీషియన్ అయినా ఎందుకు వెళ్తారు స్వామీజీల దగ్గరికి? ముక్తి కొరకు కాదు, భుక్తి కొరకు వెళ్తారు. ఎందుకంటే ఆ స్వామీజీలకు లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు కనుక ఆ ఫాలోవర్స్ని దృష్టిలో పెట్టుకుని వెళ్తారు. బహుశా ఇక్కడికి వెళ్తే తనకు కూడా పబ్లిసిటీ వస్తా అనుకోవచ్చు, లేదా కాంగ్రెస్ హైకమాండ్కి ఒక చిన్న హెచ్చరిక కూడా చేయొచ్చు. ఇంకో చూస్తుండండి, మీరు నాకు ముఖ్యమంత్రి ఇవ్వకపోతే నేను మహాకుంభలో స్నానం చేస్తా, ఈషా ఫౌండేషన్లో కనిపిస్తా, తర్వాత ఎక్కడుంటున్నా మీకే అర్థమవుతుంది అని కాంగ్రెస్ హైకమాండ్కు చిన్న హెచ్చరికైనా కావచ్చు. ఇక ఫైనల్గా అసలు మన దేశంలో ఈ ట్రెండ్ మనం వ్యతిరేకించాలి. ఇద్దరు భిన్నమైన పార్టీల నాయకులు కలిస్తే ఆయన మారిపోతాడేంటయ్యా? డీకే శివకుమార్ అమిత్ షా వేదిక పంచుకోకూడదా? ఏం తప్పే ఉన్నది? అమిత్ షా కేంద్ర హోంమంత్రి, డీకే శివకుమార్ కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. అది కాక ఆయన బీజేపీ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు అయితే వేదికలు పంచుకోకూడదా? ఏం తప్ప అంటరాని వాళ్ళు అదేమన్నా? ఇదేం రాజకీయం అండి ప్రజాస్వామ్యంలో? వీ షుడ్ రెస్పెక్ట్ ఎలక్టెడ్ లీడర్స్. అమిత్ షా ఈజ్ ద హోమ్ మినిస్టర్ ఫర్ యూ, ఫర్ మీ అండ్ ఎవ్రీ వన్ కదా. ఇప్పుడు అమిత్ షా వస్తే మనం గౌరవించాలి, నేను లేచి నిలబడతాను. ఎందుకంటే అమిత్ షా ఈజ్ అమిత్ షా, ఇది దేశానికి హోంమంత్రి, భారతీయ జనతా పార్టీ అగ్రనేత, మనం గౌరవం ఇవ్వాలి కదా. ఆయన పక్కన ఉంటేనే అదేమో అంటరానితనం. అదేమన్నా ఈ అంటరానితనం వాదించే పాలిటిక్స్ మంచిది కాదు, అన్టచబుల్ పాలిటిక్స్. ఎందుకంటే ఇది నేను కూడా అనుభవించాను. మా ఇంటికి జేపీ నడ్డా గారు వచ్చినప్పుడు నా పైన మామూలు దాడి కాదు, మామూలు దాడి, చిన్న దాడి కూడా కాదు. ఏంటి జేపీ నడ్డా ఇంటికి వచ్చింది, నాగేశ్వర రేపు పొద్దున మారిపోతాడు, బీజేపీలో చేరుతున్నాడు, మల్కాజ్గిరి నుంచి ఎంపీ అవుతున్నాడు, రాష్ట్రపతి నామినేట్ చేయబోతున్నాడు, ఇట్లా ఎన్ని ఆఖరికి నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా చేసి పడేశారు. మామూలు కాదు ట్రోల్స్ నా మీద. ఏంటి జేపీ నడ్డా గారు మా ఇంటికి వస్తే నేరమాదేమన్నా? ఇప్పుడు తెలంగాణలో ఆయన కొంతమంది ప్రముఖుల ఇళ్లకు, కొంతమంది కూడా వెళ్ళలేదు, మా ఇంటికి వచ్చారు. ఒక పద్మశ్రీ అవార్డు విన్నింగ్ డాన్సర్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ కార్యక్రమంలో భాగంగా ఒక భారతీయ జనతా పార్టీ అగ్రనేత అండి, ఈ దేశాన్ని పాలించి భారతదేశంలో కోట్లాది మంది సభ్యులను ఒక రాజకీయ పార్టీ నాయకుడిని గౌరవించాలా లేదా? అసలు ఇది ఎక్కడ రాజకీయం? మా ఇంటికి అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, ఒక బీజేపీ వాళ్ళు వస్తారా? మా ఇంటికి ప్రతి రాజకీయ పార్టీ నాయకులు వస్తారు. మీకు ఇందులో తప్పేముందల్లా నేరమాదేమన్నా? ప్రతి పార్టీ నాయకుడిని కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం, ఆప్యాయంగా పలకరించుకుంటాం. నాకు మొన్న టీజీ వెంకటేష్ గ్రాండ్ డాటర్ మ్యారేజ్లో కేశవ్ కలిశాడు.
ఆయన దూరాన్ని ఉంటే ఆయనే వచ్చి నాగేశ్వర గారు బాగున్నారా అనుకుని వచ్చి మాట్లాడి ఇద్దరం ఆలింగనం చేసుకొని మాట్లాడుకున్నాం. నాకు 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా తెలుసు, ఇలా బడ్జెట్ పెడుతున్నాను గుర్తొచ్చి చెప్తున్నాను. ఏం కేశవ తెలుగుదేశం నాయకుడు తప్ప అదేమన్నా? అది అరే చూడండి, నాకు ఇవాళ తెలుసా కేశవ్ ఆయన ఉమ్మడి రాష్ట్ర శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నేను ఉమ్మడి రాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా ఉన్నాను. ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలామంది మంత్రులు వీళ్ళందరూ నా కొలీగ్స్ లెజిస్లేచర్లు. సో వి నో దేమ్. అది నేరం కాదు కదా. అంటే ఏ రకంగా మారిపోయింది అంటే ప్రతిదాన్ని కాంట్రవర్షియల్. పెళ్ళికి వచ్చిన అటెండెన్స్ ఎందుకు వచ్చాడు, 2 వ్యక్తులు మాట్లాడుకుంటే నేరమా అండి? అదే తప్ప ఎందుకు రాకూడదు? జేపీ నడ్డా గారు వచ్చినప్పుడు ఆయన నన్ను ఏమైనా బీజేపీలో చేరమని ఆహ్వానించాడా? నేనేమైనా బీజేపీలో చేరుతానని చెప్పానా? పోనీ నడ్డాజీ వచ్చిన తర్వాత నా విశ్లేషణలో ఏమైనా మార్పు వచ్చిందా? యాక్చువల్లీ ఇది వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. నేను చాలాసార్లు ఓపెన్గా చెప్పాను. ఆయన అసలు మనకు సర్పంచులు కార్పొరేటర్లకే అహం ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఒక దేశాన్ని పాలించే రాజకీయ పార్టీకి అధ్యక్షుడు నెంబర్ 3 ఇన్ ఇండియా. అలాంటి వ్యక్తి ఎంత హంబుల్, ఎంత పొలైట్ అంటే నిజంగా ప్రతి రాజకీయ నాయకుడు నేర్చుకోవాలి. అసలు సచ్ ఎ వండర్ఫుల్ పర్సనాలిటీ. అలా ఆయన మిస్సెస్ ప్రొఫెసరు పొలిటికల్, ఈయన కూడా ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాడు, హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో చదివాడు. అసలు ఆ నడవడిక చూస్తే అనిపించింది రాజకీయాల్లో ఈ కింద పడిమహల్లో ఉంటారే అంత డీసెన్సీ చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. సచ్ ఎ వండర్ఫుల్ లీడర్. ఏమవుతుంది, దట్ డజంట్ మీన్ జేపీ నడ్డా చెప్పిన రాజకీయాలు నేను యాక్సెప్ట్ చేస్తాను కాదు. యాజ్ అన్ ఇండివిజువల్ ఐ రెస్పెక్ట్ హిమ్, యాజ్ అన్ ఇండివిజువల్ ఈ రెస్పెక్టెడ్ మీ. సో వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? వ్యక్తులుగా మనం అంత అసహించుకోవాలి ఒకరికొకరు. సో ఇది ఎక్కడి దాకా పోతుంది ఇది? సో ఈ ధోరణి మంచిది కాదు రాజకీయాల్లో. ఎవరైనా మనం రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. అందువల్ల డీకే శివకుమార్ అమిత్ షా కలిస్తే అదేదో చేయకూడని నేరము అంటరంతరం అనుకుంటే చాలా పొరపాటు. అయినను డీకే శివకుమార్ బీజేపీలోకి వెళ్ళడం అది నేను చెప్పలేను. ఇది కానీ జగ్గి వాసుదేవ్ వేదిక పైన ఉండడము, మహాకుంభలో స్నానం చేయడము, అమిత్ షాతో వేదిక పంచుకోవడం తప్పైతే కాదు, నేరమైతే కాదు. అది బీజేపీలో చేరడానికి లింక్ ఉందో లేదో మనకు తర్వాత తెలుస్తుంది. బట్ నేరం కాదు, వాస్తవంగా దేశంలో కలవాలి కూడా. ఇదే కాదు, ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇదే చెప్పాను. అయితే ఆయన జీవితం అంతా ఆర్ఎస్ఎస్ను వ్యతిరేకించాడు, కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ వేదిక మీదకి పిలిచినప్పుడు ఆయన మాటల్లో తేడా ఉంటే మనం ప్రశ్నించాలి తప్ప పోవడం తప్పని నేను అన్నాను. ఇప్పుడు నేను డీకే అరుణ బీజేపీ ఉపాధ్యక్షురాలు కదా, ఆమె మద్య నిషేధం పైన ధర్నా చేసి ఇందిరా పార్క్లో నన్ను ఆహ్వానించింది. నేను వెళ్ళి రాజాసింగ్ బీజేపీ చాలా పాపులర్ లీడర్ కదా, సెన్సేషనల్ స్టేట్మెంట్లు ఇస్తుంటాడు, చాలాసార్లు కేసులు కూడా అవుతాయి. అదే రాజాసింగ్ పక్కన 40 నిమిషాలు కూర్చున్నాను, 45 మినిట్స్ కూర్చొని ఆ మీటింగ్లో పాల్గొని మాట్లాడి వచ్చాను. డీకే అరుణ ఆహ్వానం మీకు. నేను బీజేపీ అయిపోయానా? మీ కిషన్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల వ్యతిరేక పోరాటం బీజేపీ ఎమ్మెల్యేలు చేస్తుంటే నేను వెళ్ళి మాట్లాడొచ్చాను. విజయమ్మ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో దీక్ష చేస్తున్న అదే సమయంలో అదే ఇష్యూ పైన నేను వెళ్ళి మాట్లాడాను. చంద్రబాబు నాయుడు దీక్ష చేసేటప్పుడు మాట్లాడడమే కాదు, నిమ్స్లో మీకు చంద్రబాబు నాయుడును నిమ్స్లో ఉన్నప్పుడు వెళ్ళి పరామర్శించాను కూడా. మీకు తెలుగుదేశం నాయకులే నెంబడి ఉన్నారు. తర్వాత నిమ్స్లో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా పరామర్శించాను. హరీష్ రావే వచ్చి నన్ను తీసుకెళ్ళాడు. మళ్ళీ ఎందుకంటే అప్పుడు చాలా ఉద్వేగంగా ఉండే పరిస్థితులు, జనం విపరీతంగా ఉండే. సో ఆయనే వచ్చి తీసుకెళ్ళాడు, ఆయనే మళ్ళీ సాగనంపాడు కూడా. సో ఇలా ఏముంది తప్పింది? ఇప్పుడు నేను ఇలా పేర్లు చెప్పాను మీకు, కేసీఆర్, చంద్రబాబు నాయుడు, విజయమ్మ, బీజేపీలో ఏం తేడా ఉన్నదండి? ఏ పార్టీ ఇందులో అన్ని పార్టీలు ఉన్నాయి కదా. రాజకీయాల్లో ఆ హుందాతనం ఉండాలి.